సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతిసారి లాగానే ఒక రమ్యమైనటువంటి శ్లోకాన్ని డాక్టర్ గారు ఫేస్బుక్ రామారామం పేజీలో మనకి అందించిన దాన్ని ఒకసారి స్మరించుకుందాం. సహజంగానే రాముడికి సంబంధించిన స్తోత్రం, రామస్తోత్రం. స్రక్చందనాభరణ భూషిత భాస్వరాంగం వామోరు సంస్థిత మహీతమ తనయోపగూఢం ఉత్ఫుల్ల పద్మనయనం స్మిత సుందరాస్యం రామం కృపాజలనిధిం మనసా స్మరామి. రామం మనసా స్మరామి, రాముణ్ణి స్మరిస్తున్నాను అంటూ ఎటువంటి రాముణ్ణి స్మరిస్తున్నానో ఆ రూపం యొక్క వైభవానంతటి అందంగా చెప్పారు. చాలా దివ్యమైనటువంటి వర్ణన. అయితే చివర్లో ఒక అందమైన మాటతో పూర్తి చేశారు. చంచలమైన మనస్సుకి కోతితో పోలికి చెప్తాం కదా, ఆ కోతి వంటి మనస్సుతోటి కోతులకు కూడా దేవరైనటువంటి స్వామిని స్మరించే అదృష్టం ఆ స్వామిని ఇవ్వాలే, ఆయనే ఇవ్వాలని మనం ప్రార్థించాలి అంటే ఒక అందమైన వ్యాఖ్యతోటి ఆ శ్లోకం యొక్క వివరణని పూర్తి చేశారు. అటువంటి రమ్యమైన శ్లోకాన్ని అందించినందుకు వారికి అందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఊర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం, మార్చి 4వ తారీఖు 2026 సంవత్సరం. మనం వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలో ఉన్నాం. ఒక 69 సర్గలు పూర్తి చేసుకున్నాం. 110 సర్గలు ఉన్నటువంటి దీనిలో మనం 70వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఉత్తర రామాయణంలో. కిందసారి మనం చూసాం, రామచంద్రుడి దగ్గర అనుమతి తీసుకున్నటువంటి శత్రుఘ్నుడు ముందుగా సేనని పంపించేసి కొన్నాళ్ళ తర్వాత తాను బయలుదేరి వాల్మీకి ఆశ్రమం దగ్గరికి విడిది చేయడం. ఏ రోజైతే ఆయన రాత్రి విడిది చేశారో అదే రోజు రాత్రి సీతమ్మ కవల పిల్లల్ని కనడం. ఆ తర్వాత ఆయన ఉదయం సెలవు తీసుకుని వాల్మీకి మహర్షి దగ్గర బయలుదేరి చ్యవన మహర్షి ఆశ్రమం దగ్గరికి రావడం. అక్కడ ఈ లవణాసురుని యొక్క వృత్తాంతం, అతని యొక్క ఏ రకంగా అతనికి శివుడి నుంచి ఆ శూలం వచ్చిందో అని చెప్పడం, వివరాలు తెలుసుకున్నాక మీ వంశంలో వాడైనటువంటి మాంధాతృ చక్రవర్తిని ఇతడు ఈ లవణాసురుడు సంహరించాడయ్యా, కాబట్టి నువ్వు దానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా ఉంటుంది. మీ వంశపు శోభను పెంచే రకంగా క్షత్రియుడు అనేటువంటి నువ్వు ఇతను సంహరించినట్లయితే అని చెప్పడం. బయలుదేరే ముందే రామచంద్రమూర్తి ఒక చిన్న కిటుకు చెప్పారు శత్రుఘ్నుడికి, వాడి చేతిలో శూలం లేకుండా ఉండేటువంటి సమయంలోనే నువ్వు యుద్ధం చేసి సంహరించాలి తప్ప చేతిలో శూలం ఉండగా వాడితో యుద్ధం చేయడానికి ప్రయత్నించవద్దు. నువ్వు ఏదో ఉపాయంతో వాడి దగ్గర శూలం లేకుండా ఉన్న సమయంలో యుద్ధం చెయ్యి అని చెప్పడం. వాడి యొక్క ఆహారపు అలవాట్లని, వాడి యొక్క దినచర్యని ముందుగానే పసిగట్టినటువంటి శత్రుఘ్నుడు వాడు ఉదయాన్నే ఆకలితో వేటకి బయలుదేరి, చెప్పుకున్నాం ఎన్నెన్ని పులులు, ఎన్నెన్ని సింహాలు, ఎన్నెన్ని మోసుకొస్తున్నాడు బ్రేక్ఫాస్ట్కి తన రాజ్యంలోకి. అవన్నీ తీసుకుని వస్తూ ఉంటే పురద్వారం దగ్గరే శత్రుఘ్నుడు అడ్డగించి
నాతో యుద్ధానికి రా అని పిలవగానే వాటిని కింద పెట్టి ఆ జంతువులన్నింటినీ నేను ఇప్పుడే వెళ్ళి శూలం తీసుకొస్తాను అని ఆ లవణాసురుడు అనడం, వెంటనే అదేమి కుదరదు, నన్ను దాటి నన్ను ఓడించి గెలిస్తే కదా నువ్వు అక్కడికి వెళ్ళాలి, లోపలికి ఈ ద్వారం లోపలికే నీకు ప్రవేశం లేదు, అసలు నీ ఇంట్లోకే నిన్ను రాకుండా అడ్డం పెట్టాను నేను అని చెప్పి అడ్డం పెట్టి అతడితో యుద్ధం చేయడం. సరే, మొత్తానికి ఏకేషు పాతేన భయం నిపాత్య లోకత్రయస్యాస్య రఘు ప్రవీరః వినిర్భభౌ ఉత్తమ చాప బాణః తమః ప్రణుద్యేవ సహస్రరశ్మిః. మొత్తానికి ఉత్తమమైనటువంటి ధనుర్బాణములు ఉన్నటువంటి శత్రుఘ్నుడు ఒక అద్భుతమైనటువంటి బాణం తీశారు. అది రామచంద్రమూర్తి ఆయనకి మంత్రించి ఇచ్చినటువంటి బాణం. అది చాలా అద్భుతమైనటువంటి బాణమయ్యా అని చెప్పి ఇచ్చారు ఆయన, విష్ణుదేవుని యొక్క బాణం అది. ఆ బాణాన్ని రావణాసురుడి వధ సమయంలో నాకు వాడవలసిన అవసరం పడలేదు, అది అలాగే ఉంది, దాన్ని పట్టుకెళ్ళు అని చెప్పి శత్రుఘ్నుడికి ఇచ్చి పంపించారు రామచంద్రమూర్తి. ఆ బాణాన్ని ప్రయోగించగానే ముల్లోకముల భయము తొలగిపోయేలాగా, చీకట్లన్నీ సూర్యుడు రాగానే పటాపంచలైపోయినట్లుగా అతడు మరణించడం జరిగింది. ఆ బాణము అతని చేతిలోని శూలము వెంటనే జారిపోయి ఆ లోపల ఉన్నది ఆ అంతఃపురంలో, అది అక్కడి నుంచి మాయమైపోయింది. శూలం మాయమైపోయి తిన్నగా మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకోళ్ళు కూడా ఇంకెవరికి కూడా ఆ శూలం ఇంకా వాడడానికి ఉపయోగించడానికి కూడా వీలేదు, శత్రుఘ్నుడికి కూడా వాడడానికి వీలేదు. ఆ రకంగా శివ పరమాత్మ తన యొక్క మాయ చేత ఆ శూలాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు, వెనక్కి తీసేసుకున్నారు. అయిపోయింది దాంతో, అక్కడితో ఆ కథ. మొత్తానికి ఈ రకంగా లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు జయించాడు అనేటువంటి మాట చెప్పుకొని మనం ముగించాం క్రిందటిసారి. ఇప్పుడు 70వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. హతేతు లవణే దేవాః సేంద్రాః సాగ్నిపురోగమాః ఊచుః సుమధురాం వాణీం శత్రుఘ్నం శత్రుతాపనం. ఈ లవణాసురుడు ఈ రకంగా సంభవగానే పైనుంచి దేవేంద్రుడు, అగ్ని మొదలైనటువంటి దేవతలు, దిక్పాలకులు వీళ్ళందరూ కూడా శత్రు సంహారకుడైనటువంటి ఆ శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దిష్ట్యాతే విజయో వత్స దిశ్యా లవణ రాక్షసః అతః పురుష శార్దూల వరం వరయ సువ్రత. ఏమయ్యా, నువ్వు చాలా అద్భుతంగా యుద్ధం చేసి అదృష్టవశాత్తు అంటే నీ యొక్క అదృష్టం పండి ఆ లవణాసురుని సంహరించావు. వాడి దురదృష్టవశాత్తు వాడు కూడా నీ చేతిలో మరణించేటువంటి అదృష్టాన్ని పొంది వాడు కూడా మరణించాడు. చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఓ పురుష శార్దూల శత్రుఘ్న, మా అందరికీ నీకేదైనా వరం ఇవ్వాలని ఉందయ్యా, నువ్వేదైనా వరం కోరుకుంటే బాగుంటుంది. వరం వరయ్య సువ్రత, ఒక వరాన్ని నువ్వు కోరు అని వాళ్ళందరూ అడగానే, వరదాస్తు మహాబాహో సర్వయేవ సమాగతాః విజయకాంక్షిణస్తుభ్యం అమోఘం దర్శనం హినః. నీకు మేమందరం ఎందుకు వచ్చాం అనుకుంటున్నావు? లవణాసుడితో నువ్వు చేసేటువంటి యుద్ధం చూడడానికి వచ్చాం. మేమందరం ఆకాశం నుంచి దేవతలందరం వచ్చి చూసాం, మాకు ఆనందంగా ఉన్నది. నీకు వరాలు ఇవ్వాలి అని చెప్పి మేము కిందకి దిగి వచ్చాం. మా దర్శనం వ్యర్థం కాదు కదయ్యా. అది చాలా అద్భుతమైనటువంటి మాట. పరమాత్మ యొక్క దర్శనం ఎప్పుడు వ్యర్థం కాదు. మనకేదో ఈ వరం రాలేదు, ఈ వరం కోరుకోలేదు, అయ్యో మర్చిపోయాం, అది కూడా అడుగుంటే బాగుండేది, ఇలా ఏవో అనిపిస్తాయి. కానీ ఏమీ అడగకపోయినా కూడా పరమాత్మ దర్శనమే ఒక అమోఘమైనటువంటి వ్యవహారం. అది అంటే తిరుగులేనటువంటిది. దానివల్ల ఎన్నో 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 ప్రయోజనాలు ఉంటాయి, మనం అడిగినా అడగకపోయినా. కాబట్టి మేము దేవతలందరం ఇక్కడికి వచ్చామంటే మా రాక అమోఘమైనది కదా, అదేం విఫలం అవ్వదు కదా, అంటే ఏదో ఒక లాభం చేకూరాలి కదా నీకు. కాబట్టి నీకు ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాం. దేవానాం భాషితం శ్రుత్వా శూరో మూర్ధ్ని కృతాంజలిః ప్రత్యువాచ మహాబాహు శత్రుఘ్న ప్రయతాత్మవాన్. ప్రయతాత్మవాన్ శత్రుఘ్న ప్రయతాత్మవాన్ అంటే ఆ మాటను విన్నటువంటి శత్రుఘ్నుడు మనోనిగ్రహం కలిగినటువంటి వాడు. ఏదో అడగమన్నారు కదా, అదే కోరేద్దాం ఇది కోరేద్దాం అనేటువంటి పిచ్చి పిచ్చి కోరికలు రావణాసురుడు లాంటి వాళ్ళకి వస్తాయి, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళకి వస్తాయి. వరం కోరుకో అంటే ఒక 100 కండిషన్లతోటి ఏదో వరం కోరడం, అలాగే అవన్నీ జితేంద్రియత్వం లేనప్పుడు వస్తుంది. కానీ మనోనిగ్రహం కలిగినటువంటి శత్రుఘ్నుడు వాళ్ళ యొక్క మాటలు విని
రెండు చేతులు జోడించి శిరస్సుకు అంటించి అంజలి ముద్రతోటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు శత్రుఘ్నుడు. ఇయం మధుపురీ రమ్యా మధురా దేవ నిర్మిత నివేశం ప్రాప్నుయా శీఘ్రం ఏషమేస్తు వరపరః. దేవతలారా, ఈ మధురాపురం ఉందే దేవతల చేత నిర్మించిందని నేను విన్నాను. చాలా అద్భుతమైనటువంటి పట్టణమట. కాబట్టి రమ్యమైనది మధురమైనది అయినటువంటి మధురాపురంలో నేను శీఘ్రముగా రాజుని ప్రజలు చక్కగా పాలించాలి, ఆ వరాన్ని నాకు అనుగ్రహించండి, ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి ఒక అందమైనటువంటి వరాన్ని కోరారు. తం దేవాః ప్రీతమనసః బాఢమిత్యేవ రాఘవం భవిష్యతి పురీ రమ్యా శూరసేనాన సంశయః. ఈ మధురా పట్టణము చాలా అందంగా ఉంటుందయ్యా, రమ్యంగా ఉంటుంది, చక్కగా నువ్వు పాలిస్తావు. అనేకమైనటువంటి సూర్యులకు ఇది సేనా నాయకులకు ఇది నివాసయోగ్యంగా ఉంటుంది అని చెప్పి మిక్కిలి ప్రీతి చెందినటువంటి మనసుతోటి బాఢం అలాగే జరుగుగాక, చాలా బాగుంది అని చెప్పి వాళ్ళందరూ ఆయనకి వరం ఇచ్చారు. తే తథోక్త్వా మహాత్మానః దివమారురుహుస్తదా. దివం ఆరురుహు, మళ్ళీ దేవలోకంలోకి వాళ్ళు పైకి ఎగిరిపోయారు, అమాయమైపోయారు వచ్చినటువంటి దేవతలందరూ. శత్రుఘ్నోపి మహాతేజాః తాం సేనాం సముపానయత్. ఈ సేన అంతా కూడా బయట విడిది చేసి ఉన్నది అప్పటికే. ఆ సేన అంతా కూడా వచ్చారు. ఇప్పుడు శత్రుఘ్నుడిన ముందు వచ్చేసినటువంటి సేన, వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు. ఇప్పుడు శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చారు. ఆ సైన్యాన్ని తీసుకుని వచ్చాడు శత్రుఘ్నుడు. సా సేనా శీఘ్రమాగచ్చత్ తచ్చుత్వా శత్రుఘ్న శాసనం నివేశనం చ శత్రుఘ్నః శ్రావణేన సమారభత్. మొత్తానికి ఆ శత్రుఘ్ని ఆజ్ఞ మేరకు దూరంగా ఉన్నటువంటి ఆ సేనంతా కూడా దగ్గరికి వచ్చారు. శ్రావణ మాసంలో ఒకానొక పవిత్రమైనటువంటి దినంలో నగర ప్రవేశం చేశాడు శత్రుఘ్నుడు. సా పురీ దివ్య సంకాశ వర్షే ద్వాదశమే శుభే నివిష్టా శూరసేనానాం విషయశ్చాకుతో భయః. 12 సంవత్సరాల పాటు ఆ శుభమైనటువంటి ఆ నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు. సైనికులతో కూడిన ఆ నగరాన్ని ఏ వైపు నుంచి శత్రుభయం లేకుండా ఉండేలాగా ఆ మధురాపురాన్ని శత్రుఘ్నుడు పాలిస్తూ ఉన్నాడు. క్షేత్రాని సస్యయుక్తాని కాలే వర్షతి వాసవః అరోగ వీర పురుషాః శత్రుఘ్న భుజ పాలితాః. శత్రుఘ్నుని యొక్క బాహుబలం చేత పరిపాలింపబడుతున్నటువంటి ఆ నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారు. అరోగ వీరా పురుషాః, ఎవరికి కూడా రోగాలు రుచులు లేకుండా ఉన్నారు. కాలే వర్షతి వాసవః, దేవేంద్రుడు వర్షాలని మేఘాధినాథుడై తాను ఎప్పటికప్పుడు కురిపిస్తూ ఉన్నాడు. క్షేత్రాన్ని సస్యయుక్తాని, పంటలన్నీ బాగా పండుతూ ఉన్నాయి. అర్ధచంద్ర ప్రతీకాశ యమునా తీర శోభితా గృహముఖ్యైశ్చ చత్వరాపణ వీధికైః చాతుర్వర్ణ్య సమాయుక్త నానా వాణిజ్య శోభిత. మొత్తానికి ఆ యమునా నది తీరంలో ఉన్నటువంటి ఆ మధురా నగరం, యమునా నది వల్ల మధురకి అందం వచ్చింది, మధుర వల్ల యమునా నదికి అందం వచ్చింది. అటువంటిది ఆ ప్రదేశం అనేకమైనటువంటి పెద్ద పెద్ద భవనాలతోటి కూడి ఉన్నది. చత్వరాపణ వీధికై, అనేకమైనటువంటి వీధులు, 4 రోడ్ల జంక్షన్స్ లాంటివి అవన్నీ కూడా ఉన్నాయి. చాతుర్వర్ణ్య సమాయుక్త నానా వాణిజ్య శోభిత, 4 వర్ణముల వారు కూడా చాలా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి వర్తక వ్యాపారములతోటి చుట్టుపక్కల దేశాలతోటి అది విలసిల్లుతూ ఉన్నది. యచ్చతేన పురా శుభ్రం లవణేన కృతం మహత్ తచ్చోభయతి శత్రుఘ్నో నానా పర్ణోపశోభితం. ఆ పూర్వం వెలవెల్లాడుతూ పోయినటువంటి ఆ లవణాసురుడు ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ భవనం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు కళకళలాడిపోతూ ఉన్నది. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి వర్ణములతోటి ప్రకాశిస్తూ ఉన్నది. అలా ఉండేలాగా చేశాడు శత్రుఘ్నుడు తన పరిపాలనలో.
ఆరామైశ్చ విహారైశ్చ శోభమానాం సమంతతః శోభితాం శోభనీయైశ్చ తథాన్యైః దైవమానుషైః. మొత్తానికి భరతానుజుడైనటువంటి శత్రుఘ్నుడు సకల ఐశ్వర్య సమృద్ధి ప్రదంగా ఉండేలా చేశాడు ఆ నగరాన్ని. అక్కడక్కడ తోటలు ఉన్నాయి, విహార స్థలాలు ఉన్నాయి, ఎటు చూసినా కూడా శోభనీయంగా శోభమానంగా ఉన్నది, చాలా అందంగా ఉన్నది ఆ నగరము. తాం పురీం దివ్య సంకాశాం నానాపణ్యోపశోభితాం నానాదేశాగతైశ్చాపి వణిగ్భిరుపశోభితాం. వాణిజ్యం కోసం ఎన్నో ఎన్నో దూర దూర దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారయ్యా జనాలు. తాం సమృద్ధాం సమృద్ధార్థః శత్రుఘ్నః భరతానుజః నిరీక్ష పరమ ప్రియతః పరం హర్షముపాగమత్. మొత్తానికి ఇదంతా చేసింది నేను అనుకోకుండా, ఇదంతా ఈ నగరం అది ఇంత బాగా అభివృద్ధిని పొంది ప్రజలందరూ ఇంత హాయిగా ఉండడానికి కారణం మా అన్నగారు ఆశీస్సులు అని భావిస్తూ తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చినట్టు, అన్నగారు చెప్పిన పని పూర్తి చేశాను నేను అని అనుకున్నటువంటి శత్రుఘ్నుడు తస్య బుద్ధి సముత్పున్నా నివేశ్య మధురాం పురీం రామపాదౌ నిరీక్ష్యేహం వర్షే 12 ఆగతే. నాళ్ళైంది మా అన్నగారిని చూసి, 12 సంవత్సరాలు అయింది నేను మధురాపురానికి వచ్చి ఆ లవణాసురుడిని సంహరించి. ఎంతసేపు ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజల్ని పాలించడానికి నా యొక్క సమయాన్ని వెచ్చించాను. ఒక్కసారి అన్నగారి పాదాలు మళ్ళీ దర్శించుకోవాలి నేను, ఎన్నాళ్ళైపోయిందో కదా అని తస్య బుద్ధి సముత్పన్నా. ఆయన బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది, అన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్తే బాగుంటుంది అని. తతశ్శతామరపురోపమాం పురీం నివేశ్య వై వివిధ జనాభిసంవృతాం నరాధిపో రఘుపతి పాద దర్శనే దధే మతిం రఘుకుల వంశవర్ధనః. రఘుకుల వంశవర్ధనుడైనటువంటి ఆ శత్రుఘ్నుడు ఆ నరాధిపుడైనటువంటి రఘుపతి యొక్క పాదపద్మాలు దర్శించాలనేటువంటి కోరికతోటి అమరపురోపమాం పురీం, సాక్షాత్తు దేవేంద్రుని పట్టణంలో అమరావతిలాగా ఉన్నటువంటి ఆ నగరాన్ని, అనేకమైనటువంటి జనులతో ఉన్నటువంటి ఆ నగరాన్ని నుంచి బయలుదేరి రామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాలనే కోరికతోటి ఉన్నాడు. తతో 12మే వర్షే శత్రుఘ్నో రామపాలితం అయోధ్యాం చకమే గంతుం అల్పభృత్య బలానుగః. మొత్తం మడిశాను మొత్తం తీసుకెళ్ళిపోకుండా చాలా తక్కువ మంది పరివారంతో పరిచారకులతోటి అక్కడి నుంచి బయలుదేరి ఆ 12వ సంవత్సరంలో రామపాలితాం అయోధ్యాంచకమే, రామచంద్రమూర్తి పాలిస్తున్నటువంటి అయోధ్య నగరానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళాలి అనుకునేటువంటి నిర్ణయాన్ని ఒకటి తీసుకున్నాడు. చకమే, కోరుకున్నాడు అక్కడికి వెళ్ళాలి అని. తతో మంత్రి పురోగాంశ్చ బలముఖ్యాన్ నివర్చ్య చ జగామహయముఖైశ్చ రథానాంచ శతేన చ అనే అందరిని మంత్రులందరినీ వెనక్కి పంపించేసి సేనానాయకులందరినీ వెనక్కి అక్కడే ఉండమని, నగరాన్ని రక్షిస్తూ ఉండమని, శ్రేష్టమైనటువంటి అశ్వాలతోటి 100 రథాలతోటి, ఒక చిన్న మరీ ఎక్కువ కాకుండా 100 రథాలు మాత్రం తీసుకొని ఆయన అయోధ్యాపురానికి బయలుదేరి వెళ్ళాడు. సగత్వా గణితాన్ వాసాన్ సప్తాష్టౌ రఘునందనః వాల్మీకి ఆసాద్య వాసంచక్రే మహాయశాః. వాల్మీకి దగ్గర ఆశీస్సులు తీసుకుని ఆయన లవణాసురుని సంహరించడానికి బయలుదేరాడో, మళ్ళీ ఆ వాల్మీకి యొక్క ఆశ్రమం వచ్చింది. మొత్తానికి 7-8 చోట్ల ఆగుకుంటూ చివరికి వాల్మీకి ఆశ్రమం దగ్గరికి వచ్చారు ఆ పరివారం అంతా కూడా శత్రుఘ్నుడితో పాటు. సో అభివాద్య తతః పాదౌ వాల్మీకే పురుషర్షభః పాద్యమర్ఘ్యం తదాతిథ్యం జగ్రాహ మునిహస్తతః. మునిహస్తతః, వాల్మీకి ముని తన చేత్తో స్వయంగా తాను ఇచ్చినటువంటి అర్ఘ్యపాద్యాదులు ఆతిథ్యం మొత్తం స్వీకరించాడు. శత్రుఘ్నుడు సాష్టాంగ నమస్కారం చేసి వాల్మీకి నమస్కరించాడు. బహురూపాః సుమధురాః కథాస్తత్ర సహస్రశః కథయామాస స మునిః శత్రుఘ్నాయ మహాత్మనే. మొత్తానికి కాసేపు ఇద్దరు కాలక్షేపం కోసం కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి అనేకమైనటువంటి మధురమైనటువంటి కథలు చెప్పాడు. ఆయన సమస్త పురాణములు తెలిసినటువంటి వాడు, వేదాంగములు తెలిసినటువంటి వాడు కాబట్టి అటువంటి వాడితో మాట్లాడడం చాలా అందంగా ఉంటుంది. వారితో మాట్లాడితే ప్రతిదీ ఒక పాఠంలాగే ఉంటుంది, ఒక విద్యలాగే ఉంటుంది.
ఏమాత్రము కూడా ఆ, ఇంకా చాలు అనిపించేలా ఉండదు పెద్దలతో మాట్లాడడం. అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఎన్నో కథలు చెప్పారు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి. ఉవాచ చ మునిర్వాక్యం లవణస్య చ వధాశ్రితం సుదుష్కరం కృతం కర్మ లవణం నిఘ్నత త్వయా. మొత్తానికి లవణాసుడి యొక్క సంహారం గురించి నేను విన్నానయ్యా. నువ్వు చాలా అద్భుతమైనటువంటి కార్యం చేసి లవణాసురుడు అంతటి వాడిని నువ్వు సంహరించావు. చాలా ఆ బాగున్నది సుమా. అది అద్భుతమైనటువంటి కర్మ చేశావు నువ్వు, లవణాసుర వధ అనేటువంటిది అని చెప్పి అభినందన తెలియజేశాడు, ఆశీర్వచనం తెలియజేశారు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి. బహవ పార్థివా సౌమ్య హతాస బలవాహనాః లవణేన మహాబాహో యుధ్యమానా మహాబలాః. ఎంతో బలం ఉన్నటువంటి అనేక వేల మంది రాజులని అతగాడు తన నిష్కారణంగా ఎంతమందినో సంహరించాడయ్యా ఇప్పటి వరకు. అటువంటి వాడిని నువ్వు సంహరించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. సత్వయా నిహత పాపో లీలయా పురుషర్షభ. ఓ పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడా, ఎంత సులువుగా, ఎంత చులాగ్గా, ఎంత సున్నితంగా అతగాడిని సంహరించేసావయ్యా నువ్వు. పెద్ద యుద్ధం గంటల కొద్దీ, వారాల కొద్దీ, నెలల కొద్దీ జరగకుండా నువ్వు అతగాడి ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే అడ్డం పెట్టి సంహరించేసావని నేను విన్నాను. జగతస్య భయం తత్ర ప్రశాంతం తవ తేజస. జగత్ యొక్క భయమంతా పోయింది, నీ తేజస్సు వల్ల ఒక ప్రశాంతత నెలకొంది లవణాసురుడు వెళ్ళిపోగానే. కాబట్టి అట్టి పాపాత్ముని నువ్వు అంత సునాయాసంగా సంహరించి ఆ భయాన్ని పోగొట్టావు, ప్రజల్లో ఒక శాంతిని నెలకొల్పావు. రావణస్య వదో ఘోరో యత్నేన మహతా కృతః ఇదంచ సుమహత్కర్మ త్వయా కృతం యత్నతః. ఓ మాట అంటున్నారే, మీ అన్నగారు రావణాసురుడు సంహరించడానికి ఎంత కష్టపడిపోయారయ్యా, నువ్వు మాత్రం ఇంత తేలిగ్గా లవణాసురుడు సంహరించేశావే. అంతమంది పీత కోసం వెతికి 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 చెట్టును పుట్టని అడిగి ఎక్కడా దొరకపోతే చివరికి ఏదో చిన్న ఆనమాలు దొరికితే అది పట్టుకుని తనకంటే తక్కువ వాడైనటువంటి అందరినీ ఆశ్రయించి వాళ్ళందరి సహాయం తీసుకుని ఆమె జాడ కనుక్కుని అక్కడికి మళ్ళీ రాళ్లతోటి వంతెన కట్టుకుని అక్కడికి వెళ్ళి అన్ని రోజులు యుద్ధం చేసి వాడి పరిజనం అందరితో పాటుగా వాడిని సంహరించి మళ్ళీ సీతను వెనక్కి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన చాలా కష్టపడ్డారయ్యా మీ అన్నయ్య గారు రావణాసురుడు సంహరించడం కోసం. నువ్వు మాత్రం సుమహత్కర్మ త్వయా కృతం అయత్నతః, ఏమీ యత్నం లేకుండా, ఏమీ పెద్ద కష్టపడకుండా, ఏమీ ప్రయత్నం లేకుండా ఇట్టి సంహరించబెట్టా బాబు నువ్వు. అంత అంత గొప్ప రావణాసురుడు, రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి వాడు. అటువంటి వాడిని భలే సంహరించావయ్యా నువ్వు. ప్రీతిశ్చాస్మిన్. రావణాసుడికి బ్రహ్మగారి దగ్గర నుంచి వరాలు ఉన్నాయి కానీ ఆయుధాలు ఏం లేవు. వీడికి సాక్షాత్తుగా శివుడి శూలమే ఆయుధంగా వచ్చింది. కాబట్టి రావణాసురుడు కంటే కూడా చాలా గొప్ప బలవంతుడైపోయాడు రావణాసురుడు. రావణాసురుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు నాకు శివుడు శూలం ఇప్పించాను, విష్ణువు యొక్క చక్రం ఇప్పించాను అడగలేదు. నన్ను నేను రక్షించగలుకోగలను అనే ధీమాతోటి నాకు ఫలానా 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 వారి నుంచి మరణం లేకుండా ఉంటే చాలు అని కోరుకున్నాడు. మొత్తం అందరినీ కవర్ చేశాను అనేటువంటి భ్రాంతిలో పడి వానరులని వదిలిపెట్టేశాడు. గుర్తులేక కాదు, వారి మీద ఉన్నటువంటి అల్పమైనటువంటి అభిప్రాయంతో. భగవంతుడంతటి వాడు కనపడితే నాకు దోమలు కొట్టకుండా చీమలు కొట్టకుండా వరం అని ఎవరు అడగరు కదా. అలాగే వీళ్ళ గురించి అడిగేది ఏముంది, నరమానవులు నాకు అసలు ఒక లెక్కే కాదు వాళ్ళు అన్నట్టుగా అడగలేదు. వరంలో వాళ్ళిద్దరి పేర్లు ఉంచలేదు. మేధావి విక్రమక్రమ అయినటువంటి విష్ణుమూర్తికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలాగా ఏ రకంగా దెబ్బ కొట్టాలో. కాబట్టి ఆ లొసుగు చూసుకుని దానిలోంచి వెళ్ళి విష్ణుమూర్తి రామావతారం ఎత్తి ఆయన్ని సంహరించడం జరిగింది. మొత్తానికి చాలానే ఇబ్బందులు పడ్డాడయ్యా మీ అన్నగారు, నువ్వు మాత్రం సులువుగా చేశావు. ప్రీతిశ్చాస్మిన్ పరే జాతా దేవానాం లవణే హతే భూతానాం చైవ సర్వేషాం జగతశ్చ ప్రియం కృతం. ఈ లవణాసురుడు చంపబడడం వల్ల సమస్త భూతములు కూడా గొప్ప సంతోషాన్ని పొందాయ్యా. ఈ జగత్తుకంతా కూడా ఎంతో ప్రియం కలిగింది. కాబట్టి శత్రుఘ్న, నువ్వు చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదయ్యా, నీకు శుభము కలుగుగాక అని వాల్మీకి మహర్షి ఆశీర్వదిస్తూ ఉన్నారు. తచ్చ యుద్ధం మయా దృష్టం యథావత్ పురుషర్షభ సభాయాం వాసవస్యాధ ఉపవిష్టేన రాఘవ.
ఇదొక ఆశ్చర్యం. అంటే తపస్సు యొక్క శక్తి ఎలాంటిదో చెప్తుంది మనకి ఈ మాట. ఆయన అంటున్నారు వాల్మీకి మహర్షి, మీరిద్దరూ యుద్ధం చేయడం, మొత్తం యుద్ధం నేను దగ్గర నుండి చూశానయ్యా. మీరెప్పుడు చూశారండి అన్నారు. ఆ దేవేంద్రుడి సభలో ఇంద్రుడితో పాటు పక్కన కూర్చుని మీ ఇంద్రుడు ఎన్నో కలిసి చూసాంలే అన్నారు. వాల్మీకి అంటే అది, ఆయన తపస్సు అటువంటిది. వారు ఏ లోకాలకైనా ఎప్పుడైనా ఎక్కడికి కావలిస్తే అక్కడికి యథేచ్ఛగా ప్రవర్తించగలరు, దేవతలతో సరసన కూర్చోగలరు. అది వారి యొక్క తపస్సు. ఇంత చేసి ఆయన మానవుడైన వాడు తపస్సుతోడు ఏమేమి సాధించగలడు అంటే, అనుష్ఠానం యొక్క గొప్పదనం ఏమిటి? సరి అయినటువంటి నిష్ఠతోటి ఏకాగ్రతతోటి అనుష్ఠానం చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, జప చేయడం వల్ల, మంత్ర పురస్చరణలు చేయడం వల్ల ఎటువంటి శక్తి మానవుడు పొందుతాడు అనేది మనకి ఇటువంటి మాటల వల్ల తెలుస్తాయి. మనకి భారతంలో కూడా గురువుగారు చెప్పిన జరత్కారుడి కథ ఒకటి ఉన్నది. జరత్కారుడు పెళ్లి చేసుకోను అంటాడు అని తపస్సులోనే ఉంటాడు ఎంతసేపు. ఒకసారి చూస్తే వారి పితరులందరూ కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఎవరండి మీరు, ఎవరు, ఎందుకు ఏడుస్తున్నారంటే, మా వంశంలో జరత్కారుడు అని ఒకడు చెడబుట్టాడండి, వాడు పెళ్లి చేసుకోనంటున్నాడు. వాడు పెళ్లి చేసుకోకపోతే సంతానం లేకపోతే మాకు ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి? వాడు పెళ్లి చేసుకుంటే బాగుంది, అందుకని మాకు బాధగా ఉందండి అంటే, ఆ జరత్కారుడిని నేనే అంటాడు. నువ్వేనా? అయితే పెళ్లి చేసుకో అంటారు. వాడు చేసుకుంటాను కానీ వాడికి తపస్సు మీద విపరీతమైనటువంటి శ్రద్ధ. తపస్సు పాడవుతుందేమో పెళ్లి చేసుకుంటే అనేటువంటి భయం. దాంతో నా పేరుతోనే ఉండేటువంటి ఆ అమ్మాయి ఎవరైనా దొరికితే చేసుకుంటాను. ఏమిటి ధైర్యం? అదే పేరు, మగవాడి పేరు పెట్టుకునేటువంటి అమ్మాయి ఎక్కడ ఉండదులే అని. ఒకరోజు అలా అడవిలో వెళ్తుంటే జరత్కారు అని ఒక ఆవిడ పిలుస్తుంది. ఒక అమ్మాయిని అమ్మ అంటూ వస్తుంది. అదే పేరున్న ఆవిడ. వీడి పేరు జరత్కారుడు, అమ్మాయి పేరు జరత్కారు. ఇంకా పెళ్లి చేసుకోక తప్పింది కాదు. పెళ్లి చేసుకుని చెప్తాడు, నేను తపస్సు అంటే సరదా, నాకు సంసారం మీద ఇది లేదు, అయినా మా పితరుల కోరిక మీద నేను పెళ్లి చేసుకుంటున్నాను. కానీ మన సంసారంలో నా మాట నువ్వు ఎప్పుడైనా కాదంటే, నాకు ఇష్టం లేని పని ఏదైనా నువ్వు చేసినట్లయితే, నేను వెంటనే నేను వదిలేసి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాను, ఇష్టం అయితేనే పెళ్లి చేసుకోవాలి. ఆవిడ సరే అంది. అది ఒట్టి వంక అంతే. ఎప్పుడూ పెళ్లి వదిలేసి తపస్సులోకి వెళ్ళిపోదామా అనే. తీరా చేసి ఒకరోజు సాయంకాలం సమయంలో ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని నిద్రిస్తూ ఉంటే సూర్యాస్తమయం అవ్వబోతూ ఉంటుంది. ఆవిడకి భయం వేస్తుంది. ఇంకా పడుకున్నాడు ఏమిటి తన మగడు, లేచి సంధ్యావందనం చేసుకోవాలి కదా, సంధ్యకు సమయం అయింది కదా, లేపుదామా అనుకుంటుంది ఆవిడ. లేపితే ఏమన్నా బాధపడతాడేమో, కోపడతాడేమో, ఎందుకు లేని ఊరుకుంటుంది. మళ్ళీ సంధ్యా సమయం అయిపోతుందని భయం వేస్తుంది. మొత్తానికి లేపుతుంది నిద్ర. లేపితే అతగాడు చూస్తాడు, ఎందుకు లేపావు అంటాడు. సంధ్యా సమయం అయిపోతుందయా, నువ్వు సాయమర్ఘ్య చేసుకోవాలి కదా అంటే ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. నేను నిద్రపోతూ ఉండగా అస్తమించేయడానికి వాడికి ఎంత ధైర్యం? సూర్యుడు అస్తమించడు, నేను లేచాకే అస్తమించాలి. ఆ తపస్సు సూర్య గమనాన్ని కూడా నిరోధించేటువంటి తపస్సు. స్వార్థంతో కాదు, ఒదిగి సూర్యుడు ఈయనకి అనుకూలంగా ఉండేలా చేస్తాడు పనులు. అంత ధైర్యం ఆ సూర్యుడికి అన్నాడు. ఆశ్చర్యపోయింది ఆవిడ, అంతటి తపస్సు అయ్యింది అనుకుంది. అయితే వెంటనే నువ్వు నన్ను అనవసరంగా నిద్ర లేపి నాకు ఇష్టం లేని పని చేసావు కాబట్టి అని చెప్పి ఆవిడ వదిలేసి తపస్సులో గెలుపు. ఇది అద్భుతమైనటువంటి ఆదిపురంలో వచ్చినటువంటి జరత్కారుని కథ. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మళ్ళీ తపస్సు యొక్క గొప్పదనం ఏమిటి? వాల్మీకి మహర్షి దేవేంద్రుడి దగ్గర కూర్చుని ఆయన సభలో, దేవేంద్రుడు నేను కలిపి టీవీలో చూసినట్టుగా మీ యుద్ధం మొత్తం చూసామయ్యా లైవ్ అని చెప్తున్నాడంటే, ఆయన తపస్సు ఎంత గొప్పదో మనకి అర్థం. ఉపవిష్ఠేన రాఘవ, సభలో కూర్చుని దేవేంద్రుడితో పాటు నేను కూడా చూశానయ్యా ఆ యుద్ధాన్ని జరుగుతున్నప్పుడు. మమాపి పరమా ప్రీతి హృది శత్రుఘ్న వర్తతే, ఉపాఘ్రాస్యామి తే మూర్ధ్ని స్నేహశేషా పరాగతి. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన పద్ధతికి, మీ అన్నగారి మీద నీకు ఉన్నటువంటి భక్తికి. ఏదో ఒకసారి ఇలా రానాయన అని చెప్పి దగ్గరికి తీసుకుని హాయిగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుణ్ణి. ఇత్యుక్త్వా మూర్ధ్ని శత్రుఘ్నం ఉపాఘ్రాయ మహామతి ఆతిథ్యమకరోత్తస్య ఏచ తస్య పదానుగాహ. ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ ఆ రకంగా
చక్కటి ఆతిథ్యాన్ని సమకూర్చారు వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడికి. స భుక్తవాన్ నరశ్రేష్ఠో గీతమాధుర్యముత్తమం శుశ్రావ రామచరితం తస్మిన్ కాలే యథాకృతం. భోజనం అయింది, ఆ ఆతిథ్యం అంతా పూర్తయింది. కూర్చొని ఉన్నాడు శత్రుఘ్నుడు. అత్యంత మధురమైనటువంటి రామచరిత గానం ఒకటి వినపడుతూ ఉన్నది పక్కన. భోజనం ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత సుశ్రావ రామచరితం తస్మిన్ కాలే యథాకృతం తంత్రీలయ సమాయుక్తం. అది ఎలా ఉంది? తంత్రీలయ సమాయుక్తం, వీణతో మీటితే వచ్చేటువంటి ఆ లయతో కలిసి ఉన్నది. త్రిస్థానకరణాన్వితం, త్రిస్థానకరణాన్వితం. ఆ పలికేటప్పుడు ఊర్ధము, మధ్యమము, అధమము అని 3 రకాలుగా స్థానాలు, ఉచ్చారణలు. ఏ స్థానంలో దేన్ని పలకాలో అలా పలకడానికి అనువుగా చక్కగా అలా వినపడుతూ ఉన్నది. సంస్కృతం, ఒక్క తప్పు లేదు దానిలో. ఒక్క మాటలో గాని, ఒక అక్షరంలో గాని, ఒక వ్యాకరణ దోషం గాని, అక్షర దోషం గాని లేదు. లక్షణోపేతం, సమస్తమైనటువంటి లక్షణ గ్రంథాలని కూడా దీన్ని చూసి తయారు చేసుకునేలాగా ఉన్నటువంటిది. సద్గుణ లక్షణములు కలిగి ఉన్నటువంటిది. సమతాళ సమన్వితం, లయలు, తాళము అవన్నీ కూడా చక్కగా పడుతూ ఉన్నట్లుగా ఉన్నది. సుశ్రావ రామచరితం తస్మిన్ కాలే పురాకృతం. ఆ సమయంలో అంతకుముందు వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ రామచరితమును, రామాయణాన్ని విన్నారు శత్రుఘ్నుడు. తాన్యక్షరాణి సత్యాని, ఒక్క అక్షరం అందులో అతిశయోక్తి గాని తప్పు గాని ఉండదు, లేదు. బ్రహ్మగారు వరం ఇచ్చారు వాల్మీకి మహర్షికి ప్రథమ బాలకాండలో. నీ నోటిలోంచి ఏది వస్తే అది సత్యమే వస్తుంది, అనృతం రాదు. నువ్వు యథాతథంగా కనపడిపోతుంది నీకు, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. మనుషులు చేసింది, చేస్తున్నది, చేద్దాం అనుకుంటున్నది అన్నీ నీకు తెలిసిపోతాయి. వాళ్ళ మనసుల్లో ఏముందో కూడా నీకు అర్థమైపోతుంది. నతే వాగనృతా భవేత్, నీ వాక్కు అనృతము కాదు అనేటువంటి వరం ఇచ్చారు బ్రహ్మగారు. కాబట్టి తాన్యక్షరాణి సత్యాని, అన్ని జరిగినట్లుగా ఉన్నట్టుగా రామకథ అంతా చెప్పబడుతోంది, పాటలో వినపడుతోంది. యథావృత్తాని పూర్వశః శ్రుత్వా పురుష శార్దూలో విసంజ్ఞో బాష్పలోచనః. కళ్ళు చెమర్చాయి, కళ్ళ నుంచి నీరు కారుతూ ఉన్నది. రామచరితాన్ని అంత శ్రావ్యంగా, అంత మధురంగా, అంత చక్కగా వింటూ ఉంటే. స ముహూర్తమివ విసంజ్ఞో ముహూర్తమివ అసంజ్ఞో వినిశ్వస్య ముహుర్ముహు తస్మిన్ గీతే యథావృత్తం వర్తమానమివ శృణోతు. వింటుంటే తన కళ్ళెదురుగుండా ఇప్పుడు మళ్ళీ రామాయణం జరుగుతోందా అన్నంత అందంగా ఉందట. అది ఎప్పుడో జరిగిపోయింది కథ, అలా జరిగిందిట, ఇలా జరిగిందిట కాదు. వింటుంటే తన కళ్ళెదురుగుండా రామచరితాన్ని తాను చూస్తున్నాడా, ఇప్పుడు మళ్ళీ జరుగుతోందా రామాయణం అన్నంతగా కళ్ళకి కట్టినట్లుగా కనపడుతూ ఉన్నది. ఒక క్షణం అసలు విసంజ్ఞ, మూర్ఛపోయినట్టు అయిపోయాట. ఏం జరుగుతుందో తెలుసుకోలేక మళ్ళీ తేరుకున్నాడు. పదానుగాశ్చయే రాజ్ఞస్తాం శ్రుత్వా గీతి సంముక్తం సంపదం అవాంగ్ముఖాశ్చ దీనాశ్చ ఆశ్చర్యమితి చాబ్రువన్. శత్రుఘ్నుడితో పాటు కూర్చున్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ పరివార జనం కూడా అందరూ వెక్కి ఏడుస్తూ ఉన్నట్ట. ఆ రాముల వారిని తలుచుకుని, రామచంద్రుని తలుచుకుని, ఆ సీతమ్మకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని, వీటన్నిటిని తలలు కిందికి ఉంచి దీనంగా, ఎంత ఆశ్చర్యం, ఏమి రామచంద్రుడు, ఏమి రామకథ అని చెప్పి ఆనందపడిపోతూ ఉన్నారు. పరస్పరంచ ఏ తత్ర సైనికాః సంభాషిరే కిమిదం క్వచ వర్తామః కిమేత స్వప్రదర్శనం. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. మనం ఏమన్నా కలగంటున్నామా? మళ్ళీ రామ కథ అంతా చూస్తున్నామా? మనం చిన్నవాళ్ళం అయిపోయి మళ్ళీ రాముడితో పాటు పెరుగుతున్నామా? ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ?
మనం ఒక స్వప్నం చూస్తున్నావా, కథ వింటున్నావా, కథ కనపడుతున్నావా, చూస్తున్నావా తెలియటం లేదు. అంత అందంగా వాళ్ళు పాడుతున్నారు. అంత అందంగా రాసిన వారు రాశారు. అర్ధోయో పురా దృష్ట తమాశ్రమ పదే పునః శృణు మహకిమిదం స్వప్నో గీత బంధనముత్తమం. పూర్వం మనం ప్రత్యక్షంగా చూసినవే కొన్ని ఇందులో, కానీ ఇప్పుడు ఇంకా అందంగా కనపడుతున్నాయి. మనంతటి మనం అనుభవించినప్పుడు కన్నా ఇప్పుడు వింటూ ఉంటే ఆ ఇది స్వప్నమా లేకపోతే ఉత్తమమైనటువంటి సంగీత రచన ఇది, సాహిత్య రచన ఇది అని చెప్పి అనిపిస్తున్నది. విస్మయంతే పరంగత్వా శత్రుఘ్నమిదమబ్రువన్ సాధు పృచ్ఛ నరశ్రేష్ఠ వాల్మీకిం ముని పొంగవం. వాళ్ళందరూ చేతులు జోడించి నమస్కరించే శత్రుఘ్నుడితో అంటూ ఉన్నారు, ఆ ఏమిటిది మనం విన్నది, దీన్ని ఏమంటారు, ఎవరు రాశారు దీన్ని, ఎవరు పాడుతున్నారు దీన్ని, ఒకసారి శత్రుఘ్నుడిని వివరాలని కనుక్కోండి మహారాజా అని చెప్పి శత్రుఘ్నుడిని వచ్చిన పరివారం అందరూ అడుగుతున్నారు. శత్రుఘ్నస్త్వబ్రవీత్ సర్వాన్ కౌతూహల సమన్వితాన్ సైనికాః నక్షమోస్మాకం పరిప్రష్టుం హేదృశః. వెంటనే శత్రుఘ్నుడు నమస్కారం పెట్టి చెబుతున్నాడు, వాల్మీకి మహర్షి అంతటి వారి దగ్గర నుంచి ఇంత చక్కటిది విన్నాక ఇది ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఇటువంటి అక్కర్లేని ప్రశ్నలు నేను అడగలేనయ్యా. ఆ విన్న తన్మయత్వంలో ఆనందంలో నాకు అది చాలు. అది ఎక్కడి నుంచి వస్తే నాకెందుకు, ఎవరు పాడితే నాకెందుకు, ఎవరు రాస్తే నాకెందుకు. రామాయణంలో మునిగిపోయాను నేను, రామచరిత్రలో మునిగిపోయాను నేను. ఆ గానం నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేను, అడగలేను వాల్మీకి మహర్షిని. నా నోరు మోగపోయింది. ఆశ్చర్యాణి బహూనీహ ఆశ్రమే మునేః నతు కౌతూహలాయుక్తం అన్వేష్టం తం మహామునిం. ఇది ఒక ఆశ్చర్యం అయినటువంటి సంఘటన కదా వాల్మీకి ఆశ్రమంలో. కానీ ఇలాంటి ఆశ్చర్యాలు కోకొల్లలు ఉంటాయ్యా మునుల ఆశ్రమాల్లో. ప్రతిదాని దగ్గరికి వెళ్ళి ఇదేమిటి అదేమిటి అని మనం అలా ప్రశ్నలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది చాలా చిన్న విషయం వారి ఆశ్రమంలో జరుగుతున్నది. ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి మునుల ఆశ్రమాల్లో. ఏవం తద్వాక్యముక్త్వా తు సైనికాన్ రఘునందనః అభివాద్య మహర్షిం తం స్వం నివేశం యయౌ తథా. మొత్తానికి మిక్కిలి ఆనందంతో అందరూ కలిసి ఆ మహర్షికి నమస్కరించారు. మళ్ళీ తనకి శయనించడానికి ఎక్కడైతే ఆ ఒక స్థానం చూపించబడిందో అక్కడికి వెళ్ళిపోయారు శత్రుఘ్నుడు ఆ వాల్మీకి యొక్క అనుజ్ఞ తీసుకుని. తం శయానం నరవ్యాఘ్రం నిద్రానాభ్యాగమత్తదా చింతయానం అనేకార్థం రామగీతం అనుత్తమం. అంత ఆనందం నుంచి వచ్చినానికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న శత్రుఘ్నుడికి కంటి మీద కొనుక్కు రాలేదు, నిద్ర పట్టలేదు. అసలు కళ్ళు తెరిచినా మూసినా రామచంద్రుడే కనిపిస్తున్నాడు, రామకథే వినిపిస్తూ ఉన్నది. చింతయానం అనేకార్థం రామగీతం అనుత్తమం. అనేకములైన అర్థములు కలిగినటువంటి రామచరిత శ్లోకాలను వింటూ ఆయనకి నిద్ర పట్టలేదు. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఎన్నెన్ని రకాల అందాలున్నాయో, ఎన్నెన్ని రకాల అర్థాలున్నాయో, వాటన్నింటినీ దట్టించి గుప్పించి వాల్మీకి మహర్షి ఏ రకంగా పెట్టారో అవన్నీ ఆలోచిస్తూ ఆ రామకథనే స్మరించుకుంటూ ఆయన తెల్లవారు గడిపేశారు. కంటికి నిద్ర రాలేదు శత్రుఘ్నుడికి. తస్య శబ్దం సుమధురం తంత్రీలయ సమన్వితం కృత్వా రాత్రిర్జగామాసు శత్రుఘ్నస్య మహాత్మనః. అలాగని చెప్పి రాత్రి గడవలేదా అంటే ఇట్టే గడిచిపోయింది ఇట్లా రాత్రి వాటిని తలుచుకుంటూ ఉండేటప్పుడు. తంత్రీలయ సమన్వితమైనటువంటి సుమధురమైనటువంటి ఆ శబ్దం చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉండగా రాత్రి జగామ ఆసు, చాలా శీఘ్రంగా రాత్రి గడిచిపోయింది శత్రుఘ్నుడికి. తస్యాం రజన్యాం యుష్టాయాం కృత్వా పౌర్వాహ్నిక క్రమం ఉవాచ ప్రాంజలిర్వాక్యం శత్రుఘ్నో ముని పుంగవః. తెల్లవారుగానే శత్రుఘ్నుడు ఉదయం చేసుకోవాల్సినటువంటి సంధ్యావందనాది ముఖ్య కార్యక్రమాలని పూర్తి చేసుకున్నాడు. అంజలి ఘటించి వాల్మీకి మహర్షితోటి సెలవు తీసుకుంటూ ఇలా చెప్తూ ఉన్నాడు, భగవన్ ద్రష్టుమిచ్చామి రాఘవం రఘునందనం. వాల్మీకి ఇక్కడే ఉండాలి, కొన్నాళ్ళు మీతో గడపాలి అని ఉన్నది, కానీ
రఘునందనుడైనటువంటి రామచంద్రుడిని దర్శించుకోవాలనేటువంటి ఆతృత కూడా చాలా ఎక్కువగా ఉందయ్యా నాకు. ద్రష్టుమిచ్చామి రాఘవం రఘునందనం. రఘునందనుడైనటువంటి ఆ రాఘవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన ఒకసారి చూడాలి. త్వయా అనుజ్ఞాతుమిచ్చామి అనుజ్ఞాతమిచ్చామి సహైభి సంసిత వ్రతై. మొత్తానికి ఈ తపోనియమంలో ఉన్నటువంటి మీ అందరినీ నిన్ను కోరుతూ ఉన్నాను, నాకు అనుజ్ఞనిచ్చినట్లయితే నేను బయలుదేరి రాముల వారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇత్యేవం వాదినం తం తు శత్రుఘ్నం శత్రుసూదనం వాల్మీకి సంపరిష్వద్య విససర్జ స రాఘవం. వెంటనే మళ్ళీ ఒకసారి దగ్గరగా తీసుకుని శత్రుఘ్నుడిని ఆలింగనం చేసుకుని వాల్మీకి మహర్షి చాలా సంతోషంతో, ప్రేమతోటి, ఆదరంతో ఆయనకు వీడ్కోలు పలికాడు. శత్రుఘ్నుడు అక్కడి నుంచి బయలుదేరాడు రాముల వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసం. సోభివాద్య మునిశ్రేష్టం రథమారుహ్య సుప్రభం అయోధ్యాం అగమత్సూర్ణం రాఘవోత్సుక దర్శన. భరతుడి దగ్గర చూసాం రాఘవోత్సుక దర్శన, రాఘవుని చూడాలి అనేటువంటి ఉత్సుకత, రాఘవ దర్శనం కోసం ఒక ఉత్సుకత, అది శత్రుఘ్నుడు కూడా కనపడుతూ ఉన్నది. వెంటనే రాఘవుని చూడాలి, ఇంకా ఆలస్యం ఏమిటి, ఈ రథాలు ఈ గుర్రాలు ఇంత నెమ్మదిగా పరిగెడుతున్నాయి ఏమిటి, అలాగా అనిపిస్తూ ఉంది అతనికి, ఆ ఉత్సుకత అనిపిస్తూ ఉన్నది. అలాగా వాల్మీకి నమస్కరించి రథం ఎక్కి బయలుదేరి వెళ్ళారు శత్రుఘ్నుడు. అయోధ్యాం అగమత్ తూర్ణం, అయోధ్య నగరానికి వెళ్ళారు. సప్రవిష్టపురీం రమ్యాం శ్రీమాన్ ఇక్ష్వాకునందనః ప్రవేశ మహాబాహుః యత్ర రామో మహాద్యుతిః. రాముల వారి అంతఃపురం దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కరికి ఒక అంతఃపురం ఉంటుంది, అక్కడ అందరూ ఒకే చోట ఉంటారు. రాముల వారి అంతఃపురం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శ్రీమాన్ ఇక్ష్వాకునందనః, ఇక్ష్వాకునందనుడైనటువంటి శత్రుఘ్నుడు ఆ అయోధ్య నగరంలో ప్రవేశించగానే రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆ అంతఃపురం దగ్గరికి వచ్చారు. స రామం మంత్రి మధ్యస్థం పూర్ణచంద్ర నిభాననం పశ్యన్ అమర మధ్యస్థం సహస్రనయనం యథా. మంత్రులతో పరివేశించి సభలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి ఎలా ఉన్నారయ్యా అంటే, అమర మధ్యస్థం, అమరులందరికీ మధ్యలో కూర్చున్నటువంటి సహస్రనయనం యథా, దేవేంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తిని సభలో దర్శించారు శత్రుఘ్నుడు. సోభివాద్య మహాత్మానం జ్వలం తేజసా వాచ ప్రాంజలిర్వాక్యం రామం సత్యపరాక్రమం. మొత్తానికి సత్యపరాక్రముడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి ఆయన నమస్కారం చేసి ఈ రకంగా పలుకుతూ ఉన్నారు ఒక మాట శత్రుఘ్నుడు. ప్రాంజలి, అంజలి ముద్ర. ఈ అంజలి ముద్ర క్షిప్రప్రసాదిని అంటారు. ఎవరైనా ప్రసాదించ అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యమైనటువంటి ముద్ర ఏమిటంటే అంజలి ముద్ర. దేవతలందరూ కూడా దేనికి పడిపోతారా అంటే అంజలి ముద్రకి పడిపోతారు. కాబట్టి అంజలి ముద్ర పెట్టుకుని రాముల వారి దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తితో, సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తితోటి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. యథాజ్ఞప్తం మహారాజ సర్వం తత్కృతవానహం. రామచంద్ర, మీరు ఎలాగ ఆజ్ఞాపించారో అలాగే నేను సమస్తము మీరు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశాను. అతస్స లవణ పాప, పాపి అయినటువంటి ఆ లవణాసురుడు సంహరింపబడ్డాడు. పురీ చాస్యని వేసిత, ఆయన పురంలోకి నేను ప్రవేశించి దాని రాజ్యంగా చేసుకుని 12 సంవత్సరాలు పాలించాను, సుదీర్ఘకాలం. 12 గతా వర్షాః త్వాం వినా రఘునందన. నిన్ను చూడకుండా, నీకు సేవ చేసుకోకుండా, నీ పాద దర్శనం లేకుండా 12 సంవత్సరాలు ఉండిపోయిన రామచంద్ర నేను. నోత్సహేయమహం వస్తుం త్వయా విరహితో నృప. ఈ విరహాన్ని నేను భరించలేను, నువ్వు దగ్గర లేకుండా నేను అక్కడ ఉండలేకపోతూ ఉన్నాను. ఈ 12 సంవత్సరాలు చేశాను రాజ్యం, ఇంకా చాలు అనిపిస్తూ ఉన్నది. నువ్వు లేని నేను అక్కడ ఉండలేను. నమే ప్రస్థమే ప్రసాదం కాకుస్సా కురుష్వామిత విక్రమ మాతృహీనో యథావత్సో నచిరం ప్రవసామ్యహం.
తల్లి దగ్గర లేకుండా పిల్లవాడు దూరంగా ఎన్నాళ్ళు ఉండగలన్నయ్యా? నాకు తల్లి తండ్రి అన్ని నువ్వే. నువ్వు దూరమై నేను మాత్రం ఎన్నాళ్ళు ఉంటాను? అన్నాళ్ళు నన్ను దూరంగా పెట్టి ఉండడం తగునా నీకు? కాబట్టి తల్లి లేని లేగదూడ దూరంగా తల్లిని విడిచి ఎలాగ ఉండలేదో, అలా అల్లల్లాడిపోతుందో, అలాగ నువ్వు లేను నేను అంత దూరంలో ఉండలేకపోతున్నాను. ఏవం బ్రువాణం కాకుత్సహ పరిష్వజ్య ఇదమబ్రవీత్. ఒకసారి దగ్గరికి తీసుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని రామచంద్రమూర్తి సోదరుడితో పలుకుతూ ఉన్నారు. మా విషాదం కృతాహ శూర నైతత్ క్షత్రియ చేష్టితం. చచ్చ అదేమిటయా, చిన్నపిల్లలు అలా ఏడుస్తున్నావు, అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుని అలా బాధపడుతున్నావు. అటువంటి విషాదం నీకు ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే నతు క్షత్రియ చేష్టితం. క్షత్రియుడు అయినటువంటి వాడు ఎప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు, ఎప్పుడు దేనికి బాధపడకూడదు. గొప్ప మహావీరుడైనటువంటి వాడు, క్షత్రియుడైనటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు ఆ రకంగా బాధపడడం తగదు సుమా. నావసీనంతి రాజానో విప్రవాసేన రాఘవ ప్రజాహి పరిపాల్యాహి క్షత్రధర్మేణ రాఘవ. ప్రజలని దేవుళ్ళుగా చూసి వాళ్ళని పరిపాలించడం మీదే దృష్టి పెట్టినప్పుడు నీకు తక్కినవేవి గుర్తు రాకూడదు. రాముడికి దూరంగా ఉన్నాను అనేటువంటి మాటే రాకూడదు అసలు ప్రజల్ని. అందుకే ఇక్ష్వాకు వంశస్థులు ప్రజల్ని పాలించలేదు అని చెప్తారు వాల్మీకి మహర్షి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా. రాజ్యాన్ని ఉపాసిస్తారు వాళ్ళు. ప్రజలే దైవంగా ఉపాసిస్తారు. ప్రజలనే కన్నా వేరే దైవం ఒకటి ఉంది అనుకోరు వాళ్ళు. అటువంటి రాజులు వాళ్ళు. కాబట్టి నువ్వు రాజులైనటువంటి వాళ్ళు విప్రవాసేన నసీదంతి. ఏదో కొన్నాళ్ళు దూరంగా ఉండవలసి వస్తే దానికి బెంగెట్టుకుపోవడం, దానికి బాధపడిపోవడం, దుఃఖపడిపోవడం, కుమిలిపోవడం ఇలాంటివి చేయరయ్యా రాజులైనటువంటి వాళ్ళు. ప్రజాహి పరిపాల్యాహి క్షత్రధర్మేణ రాఘవ. నీ క్షత్రధర్మం ఏమి చెప్తోందంటే నువ్వు ప్రజల పరిపాలన ఎందే దృష్టి పెట్టాలి, వాళ్ళని జాగ్రత్తగా పాలించడం ఒకటే నువ్వు చెయ్యాలి తప్ప తక్కిన వేటి గురించి నువ్వు ఆలోచించకూడదు. కాలే కాలే తు మాం వీర అయోధ్యామవలోకితుం ఆగచ్చత్వం నరశ్రేష్ఠ గంతాసి చ పురంతవ. అప్పుడప్పుడు నిన్ను చూడడానికి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు నువ్వు నీ పురం నుంచి. అంతేగాని నువ్వు పురాణంలోనే ఈ బాధ్యతలు వదిలేసి ప్రజలు పరిపాలించడం మానేసి ఇక్కడే ఉండిపోతాను అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటే కష్టం సుమా. నన్ను విడిచి వెళ్ళలేను అంటే కుదరదు సుమా. శత్రుడు అయినటువంటి వాడు ఎప్పుడు అలా చేయకూడదు. కాబట్టి అప్పుడప్పుడు నన్ను చూడడానికి అయోధ్యకి రా, మళ్ళీ నీ పట్టణానికి నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. మమాపిత్వం సుదయిత ప్రాణైరపి న సంశయ. నాకు మాత్రం నువ్వంటే ప్రేమ లేదా? నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా? ప్రాణైరపి బహుమత. నా ప్రాణాలతో సమానం. అవశ్యం కరణీయంచ రాజ్యస్య పరిపాలనం. కానీ ఏం చేస్తాం? రాజ్య పాలన అనేటువంటి బాధ్యత ఒకటి మన మీద ఉన్నది. దానికోసం ఎన్ని కష్టాలైనా అనుభవించాలి, ఎంత బాధనైనా ఓర్చుకోవాలి, ప్రజలను జాగ్రత్తగా పరిపాలించాలి. ఇది మాత్రమే మనకి పెట్టినటువంటి నియమం, క్షత్రధర్మం అది. కాబట్టి ఇంకో మాట మాట్లాడడానికి ఉండదు మనం. తస్మాత్వం వస కాకుత్స సప్తరాత్రం మయా సహ. సమయ నిర్దేశం చేసేస్తున్నారు రామచంద్రమూర్తి. 7 రోజుల పాటు అయోధ్యలో ఉండు. నీకు ఇచ్చిన పర్మిషన్ వారమే. ఊర్ధం గంతాసి మధురాం. 7వ రోజు పూర్తయిన తర్వాత మళ్ళీ నువ్వు గంతాసి మధురాం, మధురాం గంతాసి, మధురా నగరానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఒక్కడివి కాదు, ఈ సభృత్య బలవాహన. ఎవరెవరితో వచ్చావో వాళ్ళందరినీ లెక్క పెట్టుకుని తీసుకుని మళ్ళీ నువ్వు మీ నగరానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వారం రోజులకైనా ఉండవద్దు అని చెప్పి కావలిస్తే ఒక వారం రోజులు ఉండి ఇక్కడ అనేటువంటి అనుమతి ఒకటి ఇచ్చారు రామచంద్రమూర్తి. రామశ్చైతద్వచ శ్రుత్వా ధర్మయుక్తం మనోగతం మనోనుగం శత్రుఘ్నో దీనయా వాచ బాఢమిత్యేవ చ బ్రవీత్. అన్నగారి మాటకి ఎదురు చెప్పడం కుదిరేటువంటి పని కాదు కదా. అన్నగారి మాటకి వ్యతిరేకంగా చెప్పేటువంటి అవకాశం లేదు కదా. మొత్తానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా శత్రుఘ్నుడు అలాగే అన్నయ్య సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పాడు.
సప్తరాత్రం చ కాకుత్సో రాఘవస్య యథాజ్ఞయా ఉష్య తత్ర మహేశ్వాసో గమరాయ ఉపచక్రపే. 7 రోజులు పూర్తయిపోయి ఇట్టే 8వ రోజు ఉదయాన్నే సప్తరాత్రం 7 రాత్రులు పూర్తయ్యాయి. 8వ రోజు ఇంకా గడిస్తే ఇంక ఉండడానికి వీలేదు, మళ్ళీ 8వ రాత్రి అయిపోతుంది అది. కాబట్టి 7 రాత్రులు పూర్తయిన వెంటనే 8వ రోజు ఉదయాన్నే ఆయన మళ్ళీ మధురా నగరానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆమంత్రేతు మహాత్మానం రామం సత్యపరాక్రమం భరతం లక్ష్మణం చైవ మహారథం ఉపారుహత్. సత్యపరాక్రముడైనటువంటి రాముడి దగ్గర, భరతుడి దగ్గర, లక్ష్మణుడి దగ్గర, వాళ్ళందరి దగ్గర కూడా మాట్లాడి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని ఆయన ఆ రథం ఎక్కాడు. స దూరానుగతో వీరో లక్ష్మణేన మహాత్మనా భరతేన చ శత్రుఘ్నో జగామాసు పురీం తదా. మొత్తానికి లక్ష్మణుడు భరతుడు కూడా కొంత దూరం వచ్చి సాగనంపారు వీరుడైనటువంటి ఆ శత్రుఘ్నుణ్ణి. శీఘ్రంగా అతడు మళ్ళీ రథం మీద తన నగరానికి వెళ్ళిపోయాడు. ప్రస్థాప్య శత్రుఘ్నం భ్రాతృభ్యాం సహ రాఘవ ప్రముమోచ సుఖీ రాజ్యం ధర్మేణ పరిపాలయన్. మొత్తానికి ఆ రకంగా రామచంద్రమూర్తి శత్రుఘ్నుడిని పంపించి వేసి రాజ్యాన్ని ధర్మంలో పాలిస్తూ ఉన్నవాడై సుఖవంతుడై లక్ష్మణుడితోటి భరతుడితోటి హాయిగా రాజ్యపాలన సాగిస్తూ ఉన్నారు. అలా కొంతకాలం జరుగుతూ ఉన్నది. తతః కతిపయ అహస్సు వృద్ధో జానపదో ద్విజః మృతం బాలం ఉపాదాయ రాజద్వారం ఉపాగమత్. చాలా అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భం రామాయణంలో వస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి అలా కొంతకాలం పాలన చేస్తూ ఉండగా ఒకానొక నాడు ఒక వృద్ధుడైనటువంటి వాడు జానపద ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడు, ద్విజ బ్రాహ్మణోత్తముడు, మృతం బాలముపాదాయ మరణించినటువంటి తన కుమారుని 2 చేతులతో పట్టుకుని తీసుకుని రాజద్వారం ఉపాగమతు రాజద్వారం దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాడు ఆ మృతుడైనటువంటి బాలదేహాన్ని పెట్టుకుని. రుదన్ బహువిధా వాచః స్నేహ దుఃఖ సమన్వితః అసకృత్పుత్ర పుత్రేతి వాక్యమేతదువాచః. పుత్రా పుత్రా అని విలపిస్తూ ఉన్నాడు. మాటి మాటికి కన్నీళ్లు కాలుస్తూ ఉన్నాడు. ప్రేమతోటి దుఃఖంతో కూడా ఆ పిల్లవాడి యొక్క శరీరాన్ని వదలలేకుండా ఉన్నాడు. 2 చేతులతో పట్టుకుని రాజద్వారం దగ్గర నిలబడి విలపిస్తున్నాడు. కిమ్ను మే దుష్కృతం కర్మ పురా దేహాంతరే కృతం యదహం పుత్రమేకంతు పశ్యామి నిధనంగతం. నేను ఏ పాపాలు చేశానో తెలీదు, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు. ఈనాడు నా కుమారుడు నా చేతిలో మరణించి ఉన్నాడు. నా కుమారుడు లేకుండా ఉండేటువంటి వ్యవహారం తటస్థించింది. నా కుమారుడు మరణించాడు. నాకు అప్రాప్త యౌవనం, ఇంకా యౌవనవంతుడు కాలేదు, ప్రాప్త యౌవనుడు కాలేడు. బాలం, ఇంకా బాలుడు. 5 వర్ష సహస్రకం అకాలే కాలమాపన్నం మమ దుఃఖాయ పుత్రక. ఎన్ని వేల సంవత్సరాలు సుఖంగా సంతోషంగా జీవించడానికి అర్హుడైనటువంటి వాడు. కనీసం ఒక 5,000 సంవత్సరాలు బతికే లక్షణం ఉంది వీడికి. అటువంటి వాడు కాస్త 5వ సంవత్సరంలోనే 5,000 సంవత్సరాలు నిండిపోయాయా అన్నట్లుగా మరణించేశాడు. మనం అనుకున్నాం ఈ 1000 సంవత్సరాలు ఎలా బతుకుతాడండి ఆ కుర్రవాడు అని. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలించారు. రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు పరిపాలించారు. ఈ కుర్రవాడి ఒక 5,000 సంవత్సరాలు పెద్ద కంగారు పడవలసినటువంటి వయస్సేమీ కాదు. కాబట్టి 5,000 సంవత్సరాలు బతకవలసిన వాడు కాస్త 5 సంవత్సరాలకే మరణించడం అనేది అకాలే కాలమాపన్నం, అపమృత్యువు లాంటిది వచ్చింది, అకాలంలో వచ్చింది. మమ దుఃఖాయ పుత్రః. దీని గురించి చాలా చర్చలు చేశారు. 5 వర్ష సహస్రకం బాలం అని. అప్పటికే మా వాడికి 5 వర్ష సహస్రకుడు అనేటువంటి అర్థాన్ని చెప్పి ఈ వర్ష శబ్దానికి సహస్ర సంవత్సరం సత్రముపాసిత అనేటువంటి వాక్యాలు చెప్పి వర్షం అనేటువంటి మాటకి రోజు అనేటువంటి అర్థం కూడా ఉందండి.
కాబట్టి పంచ వర్ష సహస్రం అంటే 5,000 రోజులు అని అర్థం. 5,000 రోజులు అంటే ఏడాదికి 365 రోజులు కింద లెక్క తీసుకుంటే 5,000 డివైడెడ్ బై 365 చూసుకుంటే సుమారుగా ఒక 16-15 సంవత్సరాలు వయసు వాడు అనేటువంటి అర్థంలో తీసుకోవాలి తప్ప 14 సంవత్సరాల వయసు కలవాడు అని చెప్పి తిలక వ్యాఖ్య అనేటువంటి దానిలో రామాయణంలో చెప్పారు. ఆ పంచవర్ష సహస్రాన్ని అనేటువంటి మాట అలా పట్టేసుకుంది. ఆ పెద్దవాళ్ళకి అది నచ్చకపోతే అది 5,000 సంవత్సరాలు అనేటువంటి మాటకి వాళ్ళు సరి అయినటువంటి అర్థం వెతుకుతారు. ఎక్కడో దానికి సమాధానం ఉంటుంది. అల్పైరహోభిర్నిధనం గమిష్యామి న సంశయః అహంచ జననీ చైవ తపశోకేన పుత్రక. ఓ పుత్రా, నన్ను విడిచి వెళ్ళిపోయావు నువ్వు. కొన్ని రోజుల్లో నేను కూడా మరణిస్తాను, అందులో సందేహం లేదు. తర్వాత నీ తల్లి కూడా మరణిస్తుంది కొన్నాళ్ళకి, అది సందేహం లేదు. కానీ మేము మరణించడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు మరణించావన్న శోకంతో మరణిస్తాం మీ ఇద్దరం. అది మా మరణానికి కారణం అవుతుంది. కాబట్టి నేను ఇక బతకాలని లేదు నాకు. మీ తల్లి కూడా బ్రతకదు. నువ్వు లేని శోకం మమ్మల్ని ఇద్దరిని తీసుకువెళ్ళిపోతుంది. న స్మరామ్యనృతం యుక్తం న చ హింసాం స్మరామ్యహం సర్వేషాం ప్రాణినాం పాపం న స్మరామి కదాచన. నా జీవితంలో ఇంతవరకు ఒక అబద్ధం చెప్పలేదు, ఒక్క పాపం చేయలేదు తెలిసి నేను. అలాగే ఏ ప్రాణికి కూడా హింస చేయలేదు, ఎవరికీ కష్టం కలగాలని కోరుకోలేదు. పాపం అనేటువంటి మాటే నా స్మరణకి కూడా రాలేదు ఇన్నాళ్ళు. అంత జాగ్రత్తగా జీవించాను నేను. కేనాద్య దుష్కృతేనాయం బాల ఏవ మామాత్మజః అకృత్వా పితృకార్యాణి గతో వైవస్వతం క్షయం. వైవస్వతం క్షయం, యముడి ఇంటికి వెళ్ళిపోయాడు నా కుమారుడు. ఏమిటి? పితృకార్యం న కృత్వా. నాకు తీర్థవిధులు పెట్టి నాకు గొరిగి పెట్టవలసిన వాడు అవి చెయ్యకుండా, నాకు సరి అయినటువంటి శ్రాద్ధకర్మలు నిర్వర్తించకుండా తొందరపడి వెళ్ళిపోయాడు నా కుమారుడు. ఏమి దుష్కృతం వల్ల ఇలా జరిగింది? ఏ దోషం వల్ల ఇలా జరిగింది? బాలుడు మరణించడం ఏమిటి? రామచంద్రమూర్తి రాజ్యం చేస్తూ ఉండగా పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు మరణించడం ఎప్పుడు చూడలేదు అనేటువంటి మాట ఒకటి ఉన్నదే. వాల్మీకి మహర్షి రాస్తారు, రామరాజ్యం ఎలా ఉన్నది అని రాస్తూ, స్త్రీలు ఎవరూ వైధవ్యాన్ని పొందలేదు, పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళకి కార్యక్రమాలు ఇవి చేయలేదు, చిన్నవాళ్ళు ఎవరు మరణించలేదు పెద్దవాళ్ళు ఉండగా, ఇటువంటివి రాస్తారు. నేదృశం దుష్టపూర్వం మే శృతం వా ఘోర దర్శనం. పెద్దవాడిని నేను ఉండగా నా కుమారుడు మరణించడం అనేటువంటి లక్షణం ఉన్నటువంటిది ఇంతవరకు అలాంటి జరుగుతుందని నాకు తెలియదు. ఇంతవరకు ఎక్కడైనా జరిగినట్టు నేను వినలేదు. ప్రతిసారి పెద్దవాళ్లే ముందు పోతారు, పిల్లవాళ్ళు వెనకాల ఉంటారు. మృత్యురప్రాప్త కాలానాం రామస్య విషయే యథా. రామచంద్రమూర్తి పరిపాలన చేస్తూ ఉండగా అప్రాప్త కాలంలో మృత్యువు రావడం అంటే ఆయుర్దాయం తీరకుండానే మృత్యు వచ్చి పట్టుకెళ్ళిపోవడం, పెద్ద వయసు రాకుండానే మృత్యు వచ్చి అకాలంగా తీసుకెళ్ళిపోవడం అనేది నేను కనలేదు, వినలేదు. రామస్య దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః యథా హి విషయస్థానాం బాలానాం మృత్యురాగతః. సాధారణంగా రాజు చేసినటువంటి పాపం ప్రజల్ని కొడుతుంది అనేటువంటి మాట ఒకటి ఉంది అయ్యా. రామచంద్రమూర్తి ఏదో పాపం చేశారేమో అన్న అనుమానం. నేనైతే తెలిసి పాపం చేయలేదు, ఆ పాపం ఆయన చేయలేదు అనేటువంటిది చెప్పలేను నేను. కాబట్టి రామస్య దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః యథా హి విషయస్థానాం బాలానాం మృత్యురాగతః. లేకపోతే బాలుడు ఎందుకు మరణిస్తాడు? నేను మరణించిన తర్వాత కదా వాడు మరణించాలి. నాకన్నా ముందే నా కుమారుడు మరణించాడు అంటే ఎక్కడో ఒక అపరాధం జరిగింది, నా వల్ల అయితే కాదు. మరి ఇంకెక్కడ అపరాధం జరిగి ఉంటుంది? రాజు చేసిన అపరాధమే ప్రజల్ని బాధిస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి ఏదైనా అపరాధం చేశారేమో నేను అనుకుంటూ ఉన్నాను. నహ్యన్య విషయస్థానాం బాలానాం మృత్యుతో భయం సరాజన్ జీవయస్వైనం బాలం మృత్యువశంగతం. అనేక మంది చోట్ల, ఇతర చోట్ల కూడా రాజులు పరిపాలిస్తున్నారే,
వాళ్ళ రాజ్యాల్లో ఎవరు ఇలా చిన్నపిల్లలు టగటగా మరణించడం లేదే. రాముల వారి రాజ్యంలోనే ఎందుకయింది అలాగా? చూడండి, ఒక్కటే ఒక్క మరణం అయింది అలాంటిది. మనకి ఇవాళ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు, చైల్డ్ మార్టాలిటీ రేట్స్ కనుక తీసుకున్నట్లయితే ఆశ్చర్యపోతాం. స్వాతంత్రం వచ్చే నాటికి ఆ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉండేవి. నాకు చదువుకున్నది గుర్తుంటే 113 ఉండేది. మేము స్వాతంత్రం వచ్చే సమయానికి ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటే 1000 డెలివరీస్లో 113 మంది పోతూ ఉండేవారు. వెరీ హై మార్టాలిటీ రేట్. డెవలప్డ్ కంట్రీస్లో తక్కువ ఉండేది. ఇప్పుడు మనం కూడా దాన్ని తగ్గించి బహుశా 40కో 60 50కో తీసుకొచ్చామేమో తెలియదు. రామచంద్రమూర్తి కాలంలో ఒకటే జరిగింది మొత్తం అంతరికి, అన్ని వందల వేల డెలివరీస్లో. బిడ్డ మృత్యువుని తండ్రి చూడడం అనేది. కాబట్టి నహి అన్య విషయస్థానాం బాలానాం మృత్యుతో భయం సరాజం జీవయస్వైనం బాలం మృత్యు ప్రసంగతం. ఏం చేస్తారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు రామచంద్ర, నా అబ్బాయిని నువ్వే బతికించాలి. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు వల్లే పోయాడని నేను అనుకుంటున్నాను. రాజద్వారి మరిష్యామి పత్యాసార్థం అనాథవత్. అది జరగని పక్షంలో, నా కుమారుని నువ్వు తిరిగి బతికించలేని పక్షంలో భార్యతో కలిసి నేను ఇక్కడే ఈ ద్వారం దగ్గరే మరణిస్తాను. బ్రహ్మహత్యాం తతో రామ సముపేత్య సుఖీ భవ. అప్పుడు చక్కగా నీకు బ్రహ్మహత్యా దోషం వస్తుంది, అంత సుఖంగా బతుకుతుగానే అని చెప్పి ఆ ఆవేశంలో, క్రోధంలో ఆ దుఃఖంలో ఒక కేక పెట్టాడు ఆ ద్వారం దగ్గర కూర్చున్నటువంటి అతడు. భ్రాతృభి సహితో రాజన్ దీర్ఘమాయురవాప్ససి. నువ్వు సుదీర్ఘకాలం జీవించు నాయన, నువ్వు చాలా కాలం బ్రతుకు, హాయిగా ఉండు. మీ తమ్ముళ్ళు వాళ్ళతో కూడా చాలా ఎక్కువ కాలం బ్రతుకుండు నువ్వు. ఉషితా సుఖం రాజ్యే తవాస్మిన్ సుమహాబల. మేము కూడా నీ రాజ్యంలో చాలా సుఖంగా ఉన్నాం, ఏ దుఃఖాలు లేకుండా ఉన్నాం కదూ. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దుఃఖం అలా చేస్తుంది మనిషిని. ఇదంతు పతితం తస్మాత్ తవ రామ వసే స్థితాః కాలస్య వశమాపన్నాః స్వల్పం హి నహి న సుఖం. ఇలాంటి పుణ్యం చేసిన నువ్వు చాలా కాలం వర్ధిల్లాలి రామచంద్ర. ఆహాహా, నీ రాజ్యంలో మేము అందరూ ఎంత సుఖంగా ఉన్నాము కదా అని. ఇంత కష్టం ఏ కారణంలో వచ్చిందో అది సరిదిద్దేటువంటి లక్షణము, శక్తి నీ ఒక్కడికే ఉన్నది. మేమేమో కాలానికి లోబడి బ్రతికేటువంటి వాళ్ళము, మాకు స్వల్పమైన సుఖం కూడా దొరకదు. మేము ఇలా బాధలు పడవలతో ఉండవలసిందే, నువ్వు అలా సుఖంగా హాయిగా ఉండవలసిందే అని చెప్పి దెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నాడు రామచంద్రుడు. బ్రహ్మహత్యాం తతో రామ సముపేత్య సుఖీ భవేత్ భ్రాతృభి సహితో రాజా దీర్ఘమాయుర్వాప్నుయాత్. మొత్తానికి సంప్రత్యనాథో విషయే ఇక్ష్వాకూడా మహాత్మనాం. అయ్యా వినండి, ఇక్ష్వాకుల రాజ్యంలో ప్రజలకి ఎటువంటి సుఖమూ లేదు. ఒకటి వచ్చినట్టు ఎంత వస్తే అంత అనిస్తున్నాడు. ఇప్పుడు సంప్రతి, ఇప్పుడు అనాథ, ఇక్ష్వాకుల రాజ్యంలో అందరం అనాథలం అయిపోయాం. రామం నాథమిహాసాద్య బలాంతకరణం ధ్రువం. తెలియక రాముణ్ణే నాథుడు అని నమ్మాము. బాలాంతకరణమైనటువంటి కార్యం జరుగుతూ ఉన్నది. బాలునందరినీ పోగొట్టుకుంటూ ఉన్నాం. మన పిల్లలు పోతూ ఉన్నారు. నెమ్మదిగా బహువచనంలోకి దిగిపోతాడు, ఏకవచనంతో మొదలెట్టి. బాలుడు ఒకడే పోయినవాడు. రాజదోషై విపద్యంతే ప్రజా హ్యవిధి పాలితాః అసద్వృత్తై నృపతావకాలే మ్రియతే జనః. శాస్త్ర విరుద్ధమైన పనులు చేసేటువంటి రాజు ఉంటే,
అంటే రాజు అశాస్త్రీయమైనటువంటి పనులు చేస్తూ అధర్మాన్ని ప్రోత్సహిస్తూ తాను అధర్మంగా ఉంటూ తన అనుచరులందరి చేత అధర్మాలు చేయిస్తూ అలా కనుక ఉంటే ఆ రాజు చేసే ఆ దోషాలన్నీ ప్రజలు భరించాల్సి ఉంటుంది. రాజు యొక్క చరిత్ర నడవడి మంచిది కాకపోతే అకాల మరణాలు వస్తాయి ఆ రాజ్యంలో. వాడు బాగా చదువుకున్నాడు కదా, వాడికి తెలుసు శాస్త్రం అంతా, కాబట్టి చెప్తూ ఉన్నాడు. యద్వా పురేషు అయుక్తాని జనా జనపదేషు చ కుర్వతే నచ రక్షాస్తి తదా కాలకృతం భయం. గ్రామాల్లోనూ ఊళ్ళల్లోనూ నివసించేటువంటి ప్రజలు అయుక్తమైన పనులు వాళ్ళు చేశారు, తప్పు పనులు చేశారు, దానికి శిక్షగా వాళ్ళు మరణించారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క తప్పు పని చేయలేని, ఒక్క పాపము చెందని వాడికి కష్టాలు వస్తున్నాయంటే, అది మృత్యుభయం కలుగుతోంది అంటే అది పూర్తిగా రాజు యొక్క దోషమే. సువ్యక్తం రాజదోషో ఇంకా ఆలోచించడానికి ఏముంది? రాజుగారు చేసినటువంటి తప్పు ఇది అని తెలిసిపోతూ ఉన్నది. సువ్యక్తం అర్థమైపోతూ ఉన్నది నాకు, రాజు చేసిన దోషమే ఇది. సువ్యక్తం రాజదోషో హి భవిష్యతి న సంశయః పురే జనపదే చైవ తతో బాలవధోహ్యయం. రాజదోషమే నా బాలుడిని పొట్టన పెట్టుకుంది. నా బాలుడు మరణించడానికి కారణం రామచంద్రమూర్తి చేసినటువంటి దోషమే. ఏవం బహువిధైః వాక్యైః ఉపరుధ్య ముహుర్ముహుః రాజానం దుఃఖ సంతప్తః సుతం తముపగూహతి. మొత్తానికి అనేక విధములుగా సూటిపోటి మాటలతోటి మాటి మాటికి రామచంద్రమూర్తిని దెప్పి పొడుస్తూ తన పుత్రుని గాఢంగా కౌగిలించుకుని విలపిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు. అంటే రామచంద్రమూర్తి ఇప్పుడు చేసిన తప్పు ఏమిటో మనకు తెలియాలి, ఆ తప్పును ఆయన ఎలా సరిదిద్దుకున్నారో తెలియాలి, ఆ సరిదిద్దుకునే క్రమంలో ధర్మాధర్మ విచక్షణ ఏమిటో తెలియాలి. అది రామచంద్రమూర్తి తప్పు చేశాడు అని మళ్ళీ ఇంకోసారి ఆయన సరిదిద్దుకోవడం కూడా తప్పే అన్నట్టుగా మాట్లాడేటువంటి లోకం కూడా ఉంటుంది. కానీ ఎందుకు ఆ పని ఆయన చేయాల్సి వచ్చింది, అది ఏ రకంగా ధర్మ సంబంధము అనేటువంటిది మనం చర్చించుకోవాల్సి ఉన్నది. సుదీర్ఘమైనటువంటి చర్చలు రామాయణం మీద గురించి ఏమైనా జరిగాయంటే, రాముడి మీద వేసినటువంటి అపనిందలు రెండు ముఖ్యమైనటువంటి అపనిందలు. ఒకటి సీతా పరిత్యాగం, రెండు శంభూక వధ. ఈ రెండు చోట్లే రామచంద్రమూర్తిని దెప్పి పొడుస్తారు రామభక్తులైనటువంటి వాళ్ళు కూడా తెలియక. గురువుగారు ఉత్తరకాండ ప్రవచనంలో ఎంత అందంగా దీన్ని రామచంద్రమూర్తి యొక్క తప్పు ఏమీ లేదు, ఆయన చేసింది ధర్మం అని నిరూపించారో చూస్తే ఆశ్చర్యం వేస్తున్నాం. దాని వివరంగా మనం అందుకని అది ఏ రకంగా అది ధర్మశాస్త్ర సంహితమో మనం తెలుసుకోవాలి. వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక మహాపండితుడు పిఠాపురంలో ఉండేవారు. వారు రామాయణ తత్వ కథనము అనేటువంటి పుస్తకం రాశారు. ఏమిటి అందులో ఒక 50 మంది మహా పండితులు దేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఇంటికి పిలిచారు. వాళ్ళందరికీ 15 రోజులు, నెలల పాటు వాళ్ళ ఇంట్లో సమస్త సౌకర్యాలు, అతిథి సత్కారాలు, భోజన భాజనాలు అన్ని ఏర్పాటు చేశారు. ఏమిటయ్యా మీ పని అంటే, నేను రామాయణం మీద ప్రజలకు ఉన్నటువంటి అపోహలు ఒక్కొక్కటి అడుగుతాను, వాటిని మీరు మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి, మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి నాకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి, అవి ఒక పుస్తకంగా వేస్తాను. మహాభారత తత్వ కథనము అని ఒక 4 వాల్యూమ్స్ పుస్తకం ఒకటి రాశారు ఆయన. మహాభారతంలో ఉండే ఎన్నో పిచ్చి పిచ్చి అనుమానాలన్నింటికి సమాధానాలు. రామాయణ తత్వ కథనము కూడా రాశారు వారు. రామాయణంలో ఉన్నటువంటి అనేకమైన, రాముడు శంభూక వధ చేయడం తప్పు కాదు, రైటే అనేటువంటి వాగ్వివాదంలో ఎలా ధర్మ నిర్ణయం చేయాలో తెలియకుండా ధర్మ నిర్ణయం చేస్తే పొరపాటు అవుతుంది. లాయర్ కానివాడు, జడ్జి కానివాడు తీర్పిచ్చేస్తే తప్పు అవుతుంది కదా. అది అంటే ఏంటి అర్థం? మనం రాముడు చేసింది ధర్మమా కాదా అని చెప్పాలి అంటే, నేను ఏమనుకుంటున్నానంటే అంటే కుదరదు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే అనాలి. దానికి నువ్వు ధర్మశాస్త్రం చదివి ఉండాలి, దానికి నువ్వు పురాణాలన్నీ చదివి ఉండాలి, దానికి నువ్వు వేదవ్యాంగమై అంతా తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు సమాధానం చెప్తే నీ మాట వింటాం. ఏమీ తెలియని వాళ్ళు నా ఉద్దేశంలోనండి అని చెప్పి మాట్లాడితే దానికి ఎటువంటి విలువ ఉండదు, తప్పు కూడా. అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకూడదు. వాల్మీకి మహర్షి ఇలా జరుగుతుందని ఊహించే బాలకాండలోనే మొదటి ఒక మాట అనేశారు, ఎలా చదవాలి రామాయణం అని, ఎలా వినాలి రామాయణం. శ్రోతవ్యం అనసూయయా, అసూయ లేకుండా చదవాలయ్యా రామాయణం. అసూయ అంటే
గుణేషు దోషావిష్కరణం అసూయా. సద్గుణంలో లోపాలు చూడడం, సద్గుణాన్ని దోషంగా చూడడం. గుణం గుణంగా కనపడదు, ఒక్కొక్కసారి గుణం దోషంగా కనపడుతుంది. అలా మనకు కనపడుతోంది అంటే మనకు అసూయ ఉన్నట్లు లెక్క. రామ కళ్యాణానికి మీరు ఏదైనా ఒక విరాళం ఇవ్వండి అని ఎవరో వచ్చి అడిగారు. సరే, చేతిలో ఏమో చూశాడు, 100 రూపాయలున్నా ఇచ్చాడు. పక్కవాడు చూస్తాడు, ఆ ఊరికే ఇస్తాడు ఏమిటి, వాడి పేరు అక్కడ పెడతారని వాడి పేరు మైక్లో చదవాలి, అది కీర్తి కండూతి. సద్గుణాన్ని దుర్గుణంగా మార్చేస్తుంది ఈ లక్షణం, అసూయ అనే. గుణాన్ని గుణంగా చూడనివ్వదు మనసు చేత, సద్గుణాన్ని సద్గుణంగా ఒప్పుకోనివ్వదు మనిషి చేత. ఆది లేకుండా రామాయణం చదవండి అయ్యా. రామచంద్రమూర్తి చేసిన దానిలో ధర్మాన్ని అధర్మాన్ని బేరీజు వేయడంలో మనకి ఈ అసూయ అంటూ వచ్చింది అంటే రాముడు చేసింది తప్పేనేమో అని మనకి కొన్నాళ్ళకి వచ్చిన సందేహం మొదలెడుతుంది. అది మొదలైందా పతనం మొదలైనట్టు. రాముడు ఏది చేస్తే అదే ధర్మం తెలియకపోతే ఎందుకు అది ధర్మమైంది అని అడగాలి, ధర్మమా కాదా అని అడగకూడదు. ధర్మమా కాదా అని అడిగామంటే పోయింది, నీకు సగం జారిపోయినట్టే రామాయణంలో. ఏ రకంగా అది ధర్మమైందో మాకు కాస్త చెప్పండి అని అడిగితే నువ్వు తెలివైన వాడు అని అర్థం, తెలుసుకోవాలనేటువంటి కోరిక జిజ్ఞాస ఉన్నది నీకు అని అర్థం. కాబట్టి ఈ తర్వాత రాబోయేటువంటి 2-3 సర్గలు కొంచెం వివరంగా మనం చర్చించుకోవాల్సిన చర్చలు, ఉపచర్చలు, ఆ ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా ఒక కోర్టు వ్యవహారంలో నడిచేటువంటి అవకాశం ఉన్నది. పెద్దలు ఇవన్నిటికీ సమాధానాలు చెప్పారు, అన్నిటికీ పరిష్కారాలు చెప్పారు. ఇవాళ మళ్ళీ మనం ప్రశ్నిస్తున్నాం అంటే పూర్వం ఒకసారి పెద్దలు కూర్చుని సమాధానం చెప్పి నిర్ణయం చేసిన దాన్ని మళ్ళీ మనం ప్రశ్నించడం ఏంటండి అంటే మనం పాతవి చదవలేదన్నమాట. అందుకే కదా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతాం, అడిగిన ప్రశ్న అడిగింది ఎందుకు అడగాల్సి వస్తుంది. పెద్దలు సమాధానాలు చెప్పేశారు, మొర్రో అవన్నీ క్లియర్ అయిపోయాయంటే వినరు. ఇంకా వాలిని చెట్టు చాటు నుంచి కొట్టొచ్చా అండి రాముడు? ఏనాటి వాలి ఏనాటి చెట్టు చాటు? 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళ నుంచి చెప్పారు దానికి సమాధానం. తప్పయ్యా, అలా చేయలేదు రాముడు అని. నువ్వు అవన్నీ చదవలేదేమో, ఎందుకు చదవకపోవాలి? నీకు ప్రశ్న అడిగే ముందు ఆ ప్రశ్న గురించి ఇదివరకు ఎవరికి ఏమన్నా వచ్చిందా? ఆ ప్రశ్న నీ ఒక్కడికే వచ్చిందా? ఇవాళ మొదలయ్యి నీ ఒక్కడికి రాదు కదా, ఇదివరకు చాలా మందికి వచ్చింది. వాళ్ళందరికీ సమాధానం చెప్పారు. మరి అవి చదివే బాబు నువ్వు చదవలేదు. అంటే ప్రీఫార్మ్డ్ ఐడియాస్ తోటి, మైండ్ సెట్ తోటి మన పురాణాలు కావ్యాలు చూసినట్లయితే వాటిలో దోషాలు మనకు కనపడతాయి. దోషాలు చదువుతున్నప్పుడు ఋషులు రాసినటువంటి ఋషుల యొక్క ఆర్షమైనటువంటి సాహిత్యంలో దోషం చూశాము అంటే మనలో పతనం ప్రారంభమైంది అని అర్థం. దోషంలా భాషిస్తుంది, ఒక్కోసారి దోషంలా అనిపిస్తుంది. వెంటనే పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, అడగాలి, శ్రమించాలి. అంతకుముందు పెద్దలందరూ ఆ విషయం గురించి ఏమేమి చెప్పారో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ముందుకు వెళ్ళామో పొరపాటు పడుతుంది. కాబట్టి అది కాదు రామాయణం చదివే పద్ధతి, అది కాదు మన పురాణాలు చదివే పద్ధతి, అది కాదు మన ఆర్ష సాహిత్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి. ఇది మనం మన పిల్లలకి, మన తర్వాత తరాలకు కూడా డ్రైవ్ చేయాలి ఈ పాయింట్. నోటికి వచ్చినట్టు నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడాడు కాదయ్యా. నీలా మాట్లాడిన వాళ్ళు 3 మంది ఉన్నారు 100 కొద్ది సంవత్సరాల క్రితమే. వాళ్ళకి సమాధానాలు కూడా చెప్పారు. అవేమిటో తెలుసుకుంటే చాలు, నువ్వు మళ్ళీ అడగక్కర్లేమమ్మా. పాత చింతకాయ పచ్చళ్ళగా అదే ప్రశ్న మళ్ళీ. అదేదో మహామేధావిని ఫీల్ అయిపోవడం. నీ అంత మూర్ఖుడు లేడు అని అర్థం, నువ్వు ఏమీ చదువుకోలేని వాడు అని అర్థం. లేకపోతే నువ్వు అదే ప్రశ్న మళ్ళీ అడగవు. ఇదివరకు ఎవడో అడిగేసిన ప్రశ్న మళ్ళీ అడిగితే నవ్వుతాడు ఎవడైనా. ఇవన్నీ స్థిరపడిపోయి వాటికి సమాధానం చెప్పేశారు పెద్దలు, అర్థమైపోయింది అందరికీ. అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మళ్ళీసారి కలుసుకున్నప్పుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మనం 3 సర్గలు పూర్తి చేసుకున్నాం. 74వ సర్గలోకి ప్రవేశించవలసి ఉన్నది. స్వస్తి.